ఇప్పుడు సిల్వర్‌ని ఫిజికల్ ఫార్మ్‌లో అంటే సరే అది బంగారం అంటే కొంచెమే వస్తది. సిల్వర్ కిలోలు కిలోలు వస్తది ఈ లెక్కన. కిలో ఇప్పుడు మనం మామూలుగా ఇంత మాట్లాడుకుంటున్నాం అవునండి. గానీ, ఇది 10 వెండి గ్రాములు కొనే బదులు అది అది కిలో వస్తది. అదే. అది 2 కిలోలు వస్తదా? కిలో. ఇప్పుడు 20 ఆ! గ్రాములండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు 20 గ్రాములు కదా సార్? అంతే అండి. 20 గ్రాములు 3,00,000. సో, కిలోలు కిలోలు ఇంట్లో పెట్టుకోలేం కదా! దాన్ని ఆ! కొనుక్కుంటే ఒకవేళ. ఆ! ఫిజికల్ ఫార్మ్‌లో కొనాలన్నా గూడా హ్మ్. గుట్టలు గుట్టలు కనిపిస్తా ఉంటది ఇంట్లో. అలా గాకుండా అంటే ఇంకోటి ఇంట్లో ఉంటే నల్లబడడం హ్మ్. ఇట్లాంటి హ్మ్. ఇష్యూస్ కూడా ఉంటాయి గదా! హ్మ్. కొంచెం. హ్మ్. అలా గాకుండా ఈటీఎఫ్‌లో పెట్టుకుంటే సరిపోదా? ఇప్పుడు ఈటీఎఫ్‌లు ఆపేసారు కదండీ! మొన్న అది కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ ఇవన్నీ అయ్యో! వచ్చి కొంచెం ఈటీఎఫ్స్ ఆ! ఆపేసారు కదా! ఓకే. దానికన్నా ఎంసీఎక్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు కదండీ! సిల్వర్ బీస్‌లో ఎట్లా ఇన్వెస్ట్ అదే అండి. చేయాలి? బీసైనా మనం పెట్టుకోవచ్చు. ఆ! దానికన్నా కూడా మనం ట్రేడ్ చేసుకోవడం సిల్వర్ ఆల్‌వేస్ బెటర్ అండి. అచ్చచ్చా! హ్మ్. బీస్ అంటే గోల్డ్ బెటర్. గోల్డ్ ఓకే. మనం బీస్‌లో అక్యుములేట్ చేసుకొని, ఆ! సిల్వర్ వోలటైల్ ఉంటది కదండీ! అవును. సో, ఆ వోలటైల్ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవటం బెటర్. ఓకే. అది ఓకే. బీస్ అయినా, అది మీరు ఎంసీఎక్స్‌లో ట్రేడ్ చేసినా, లేదు మీరు ఫిజికల్ అంటే అది ఎలాగో చేయలేం మనం అవును. దాన్ని. అంతే గదా! ఇంకోటి అది అసలు దానికి ప్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి సిల్వర్‌కి. అవునా? ఓహ్! హ్మ్. మీకు ప్యూరిటీ అది అంటే ఇంక అంత స్టాండర్డ్ అవ్వలేదు కరెక్ట్. కదండీ. కరెక్ట్. గోల్డ్ అంత నిజమే అవ్వలేదు ఇప్పుడే మీకు. గదా! హ్మ్. వెండిని మనం ఇలా చూస్తుంది హ్మ్. ఫస్ట్ టైమ్. సిల్వర్ ఇంకా ప్యూరిటీ 99.9 అనేది చాలా తక్కువ అవును. ఉంటది కరెక్ట్. బయట కరెక్ట్. మార్కెట్‌లో. అవును. హ్మ్. అసలు దొరకడమే షార్టేజ్ ఉంది. తర్వాత ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది హ్మ్. గదా! హ్మ్. ఇప్పుడది రావట్లేదు అవి గూడా. అవును. సో, పాతయి ఉంటాయి గదా! సార్ అవి కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఇంకా రిడీమ్ చేసేసుకోవటమే కదండీ! ఆ! అది మామూలుగా తర్వాత ఏం చేస్తారు అది ఇంకా కొనుక్కొని? ఆ! మీకు పాత బాండ్స్ మెచ్యూరిటీ అయిపోయినాక అది అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోతది.